ఫస్ట్ వచ్చేసి బెల్లం గవ్వలు అనమాట. ఇవి మాకు చాలా ఫేమస్. బెల్లంతో చేసుకుంటే బాగుంటాయి, పంచదారతో కూడా చేసుకోవచ్చు. ఇవి వచ్చేసి చక్కలు, అప్పాలు, బకెట్ అప్పాలు అనమాట. చూడండి, ఇవి సున్నుండలు, చిన్న బాక్స్ సున్నుండలు చేసింది మా మమ్మీ. సున్నుండలు చాలా స్మూత్గా కనిపిస్తున్నాయి, చాలా స్మూత్గా స్వీట్గా ఉన్నాయన్నమాట. ఇవి వచ్చేసి జంతికలు, ఇవి కూడా జంతికలే, మురుకులు అనుకోండి. చిన్నవేం కాదు, పెద్ద పెద్ద బకెట్లు. ఇగో చూడండి ఎలా ఉన్నాయి. మొత్తం వచ్చేసి అవన్నీ మా మమ్మీ నా కోసం, ఆస్ని కోసం చేసిందనమాట. అందరికీ ఈరోజు మా ఇంట్లో పిండి వంటలు మా పెద్దమ్మ చేస్తుంది. పెద్దమ్మ ఏం చేస్తున్నావు? నీ కూతురికి జంతికలు చేస్తున్నానమ్మా. ఇదిగోండి నా కూతురికి జంతికలు. ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయి, ఆల్రెడీ చాలా చేసి ప్యాక్ కూడా చేసి మా కూడా చూపిస్తాను. మంచిగా సెటిల్ అయిపోయాయి అనమాట బకెట్ పక్కన. ఇదిగోండి ఈ బకెట్ జంతికలు మా పెద్దమ్మ కష్టపడి చేసింది కూతురికి, మనవరాలకి. మా పెద్దమ్మ జంతికలు చేస్తున్నాం, మా అమ్మ ఏం చేస్తుందో చూద్దామా. ఇక్కడ ఉంది పక్కనే. మమ్మీ హాయ్, చాలా డల్గా ఉంది. ఏం చేస్తున్నావు చెప్పు, ఏం చేస్తున్నావు? సున్నుండలు, ఇవి బెల్లం సున్నుండలు. ఇంకా చూడకుండా సున్నుండలు ఎవరి కోసం చేస్తున్నారు? మా ఆశ్ని కోసం, మా మనవరాల కోసం. కూతులు గుత్తురాలు మావరాలు పుడితే అంతే కదమ్మా. మమే కూతురు గుత్తురాలు మావరాలు పుడితే కూతురికి, అల్లుడికి, మనవరాలకి, హస్బెండ్కి, కొడుక్కి, మా తోడుకోళ్ళకి, అందరికి మంచిదమ్మా. మీరే మంచిగా తినండి, నేను కూడా తింటాను. 2 వంటకాలు అయిపోయా. ఇదొక డబ్బా, ఇదొక బకెట్, ఇదొక డబ్బా జంతికలకి. ఇది వచ్చేసి సున్నుండలు. మా మమ్మీ చేసిన సున్నుండలు ఇవన్నమాట. నెక్స్ట్ ఏంటో చూద్దాం, మా మమ్మీ దగ్గరికి వెళ్దాం, అక్కడ ఏమో చేస్తుంది. ఇంకా నెక్స్ట్ రెసిపీ ఏంటి? గవ్వలు. ఇదిగోండి దువ్వెనతో ఇలా చేస్తారు. దిస్ ఈజ్ కాల్డ్ గవ్వలు. కలుపు ఒకసారి, అందులో బయటకు కనిపించినట్టు నీట్గా కలిపేద్దాం. అదిగోండి, దట్ ఈస్ కాల్డ్ గవ్వలు, బెల్లం గవ్వలు. కొంచెం గ్యాప్ దొరికితే మాత్రం మీరు టీ పెట్టుకొని తాగుతున్నారన్నమాట. టీ లేకపోతే పని చేయలేరు, అంతే కదా పెద్దమ్మా? అది సంగతి. టీ బ్రేక్, టీ తర్వాత ఇంకొక పిండి వంటకం ఉంది, దాంతో ఎండ్ కార్డ్ ఇంకా ఈరోజు. సో థర్డ్ ఐటెం వచ్చేసి గవ్వలు అనమాట. ఎక్కువ చేయలేదు, చిన్న బేసిన్ గవ్వలే. బెల్లం పాకం వేస్తాం అనమాట, పంచదార పాకం వేయం. బెల్లం ఎందుకంటే గుడ్ ఫర్ హెల్త్ అండ్ స్వీట్ కూడా అలానే ఉంటుంది. నేను ఇప్పుడు కొన్ని తీసేసుకుంటాను, బెల్లం వేసాక తినాను. ఇలానే అప్పాలు తడిగుడ్డ మీద వేసింది. అప్పాలు మా మమ్మీ నూనె. హాయ్ మమ్మీ, క్యారీ ఆన్ అంటే కానీ. ఇదిగోండి అప్పాలు మంచిగా ఉడుకుతున్నాయి మా పెద్దమ్మ. ఎలా అనమాట ఎగుతున్నాయి. ఆంధ్రాలో చెక్కలు అంటారు, తెలంగాణలో అప్పాలు అంటారు అనుకుంటున్నాను, ఏమో తెలియదు నాకు కూడా కరెక్ట్. అంతేనా? మా సైడ్ చెక్కలు అంటాం వీటిని మేము. పిండి వంటలు చేసిన వాళ్ళు అలసిపోయి పిచ్చిదలా తయారైంది. నేను వీడియోల కోసం వెనకాల తిరిగి. ఇదిగోండి అప్పాలు, సూపర్ టేస్ట్ ఉంటాయి, సూపర్ క్రంచీ ఉంటాయి అనమాట. ఇదిగోండి చెక్కలు అంటారు అనమాట, చాలా క్రంచీ ఉంటాయి. సో ఇది ఫైనల్ రెసిపీ అనమాట. ఇంకా అయిపోయాయి. ఇవన్నీ అయిపోయాక ఇవన్నీ ఎన్ని అయ్యాయో చూపించి అప్పుడు వీడియో ఎండ్ చేస్తాం. దాంట్లో ఆల్మోస్ట్ అయిపోయి ఇంకొకటే మిగిలింది, అదేంటంటే బెల్లం పాకం తీసి గవ్వల్లో వేయడం. సో దాని ప్రాసెస్ స్టార్ట్ చేసింది మా మమ్మీ. ఇదిగోండి అప్పాలు అయితే రెడీ. ఎన్ని అప్పాలు చేసిందంటే ఇదిగోండి అమ్మ, చాలా కష్టం. నా పర్సనాలిటీకి బకెట్ ఎత్తలేం కాబట్టి బకెట్ అప్పాలు చేసినప్ప చేయి నొప్పి. ఇదిగోండి బకెట్ అప్పాలు చేసింది. అప్పాలన్నీ మాకే చాలా కష్టపడింది, చేత్తో ఒత్తి వేసింది అనమాట. ఫుల్గా తినేస్తాం మేము మాత్రం, ఏ కష్టం లేకుండా మేము తిని పెడతాం. సో ఇంకా బెల్లం పాకం తీసి గవ్వలో వేయడం మీద అయిపోతే పిండి వంటలు అయిపోయినట్టే. కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అయిపోయాయి కదా. ఏంటి గవ్వలు బెల్లం పాకం తీసి పోసాయి. గవ్వలు బెల్లం పాకంలో పోస్తాం. ఎప్పుడు బెల్లం పాకం వేసుకుంటాం, గవ్వలు చేసి బెల్లం పాకం తీసేసి పోస్తాము. చాలా బాగుంటాయి, ఇలా తింటే వేడిగా ఉంది బట్ చాలా బాగుంటాయి, మంచి టేస్టీగా ఉంటాయి అనమాట. మా మనవరాలకి జంతికలు, అప్పాలు, సున్నుండలు, గవ్వలు చేసింది. తింటదంట, అమ్మమ్మ తింటానంటుంది.
అందుకే చేశాను. కూతురికి ఏం లేవన్నీ మనవరాలు. కూతురికి, అల్లుడికి, మనవరాలకి, మా హస్బెండ్కి, మా అబ్బాయికి, నాకు, మా తోడుకోళ్ళకి మొత్తం అందరూ చేశాను. ఇంకెవరైతే వాళ్ళకి యూట్యూబ్ ఫ్రెండ్స్కి కూడా పెడతాను రండి. గవ్వలు. సో మా మమ్మీ ఏమేమి చేస్తుందో అన్నీ ఒక దగ్గర లాస్ట్ షార్ట్ షూట్ చేస్తాను. కొత్తగా చూసిన వాళ్ళ ఛానల్ని సర్ప్రైజ్ చేయండి. మా మమ్మీకి సబ్స్క్రైబ్ అనడం రాదు, సో సబ్స్క్రైబ్ చేసుకోండి. మమ్మీ సర్ప్రైజ్ అంటారు అంతే. చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. హలో అందరికీ. పిండి వంటలు అయినప్పటికీ చాలా టైర్డ్ అయిపోయాను. నా కోసం, నా కూతురు కోసం మా మమ్మీ ఎన్ని రకాల వంటలు చేసిందో చూసేద్దాం, వచ్చేసేయండి. ఫస్ట్ వచ్చేసి బెల్లం గవ్వలు అనమాట. ఇవి మాకు చాలా ఫేమస్. బెల్లంతో చేసుకుంటే బాగుంటాయి, పంచదారతో కూడా చేసుకోవచ్చు. ఇవి వచ్చేసి చక్కలు, అప్పాలు, బకెట్ అప్పాలు అనమాట. చూడండి, ఇవి సున్నుండలు, చిన్న బాక్స్ సున్నుండలు చేసింది మమ్మీ. సున్నుండలు చాలా స్మూత్గా కనిపిస్తున్నాయి, చాలా స్మూత్గా స్వీట్గా ఉన్నాయన్నమాట. ఇవి వచ్చేసి జంతికలు. ఇవి కూడా జంతికలే, మురుకులు అనుకోండి. చిన్నవేం కాదు, పెద్ద పెద్ద బకెట్లు. ఇగో చూడండి ఎలా ఉన్నాయి. మొత్తం వచ్చేసి అవన్నీ మా మమ్మీ నా కోసం, ఆస్ని కోసం చేసిందనమాట. సో ఇవన్నీ కష్టపడి తిని పెట్టాలి మేము. సో ఇవన్నీ మా మమ్మీ నా కోసం చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. మేము హ్యాపీగా తింటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.